హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు వీడియో వచ్చి కామెంట్ సెక్షన్ అండ్ లైవ్ పెట్టినప్పట్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కారు కొనాలా వద్దన్న, కొత్త కారు ఎందుకు చాలామంది వద్దంటులు డ్రైవర్లు, ఎవరిని అడిగినా వద్దంటులు, మీరు కూడా వద్దంటున్నారు, అసలు రీజన్ ఏంటి అని అడిగారు. అండ్ ప్రజెంట్ మార్కెట్లో బిజినెస్ ఎలా ఉంది, కొత్త కారు కొనాలా వద్దా, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీకు చెప్తాను. మీకు ఈ పాయింట్స్ మీద వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి అన్న. ఇది ఓన్లీ పర్పస్ వచ్చేసి ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ అండ్ తోటి డ్రైవర్లకు అడిగిన తర్వాత నేను కొన్ని ఆన్సర్లు ఇస్తున్నా. అది మీకు ఓకే నచ్చితే అగ్రీ కండి, లేదనుకుంటే మీ ఏదైతే పాయింట్స్ ఉందో ఆ పాయింట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా, ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నా, పాయింట్స్ రాసుకున్న వీడియో. ఎందుకంటే ఏది మాట్లాడుతున్నా అర్థం కాకొచ్చింది కాబట్టి ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడదాం. ప్రజెంట్ నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇందులో ఏమేమి పాయింట్స్ నచ్చినాయో నచ్చినో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చి కార్ కొనాలా వద్దా. సెకండ్ పాయింట్ వచ్చి ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్న వాళ్ళు ఐటీ బుకింగ్స్ కోసం తీసుకుంటున్నారా అండ్ ఓలా ఊబర్ కోసం తీసుకుంటున్నారా అని ఆలోచించిన తర్వాత ప్లాన్ చేసుకోండి. అండ్ మంత్లీ ఎంత సంపాదించవచ్చు ఈ ఫీల్డ్లో. ఇంకా కొంతమందికి వచ్చేసి ఫ్లీట్ కార్ బాగుంటుందా, లీజ్ కార్ బాగుంటుందా. ఫ్లీటు లీజు వేరు అన్న చెప్పేది. అండ్ మూడవది సొంత కార్ తీసుకుంటే బాగుంటుందా, దీనికి కూడా ఆన్సర్ చెప్తాను. తర్వాత ఎన్ని అవర్స్ కష్టపడితే ఎంత వస్తుంది, ఇదొక పాయింట్. అండ్ కార్ తీసుకున్న వాళ్ళు ఇంకో పాయింట్ వచ్చి, కార్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, గ్యాప్ లేకుండా. తర్వాత వచ్చేసి నా ఆప్షన్ ఒకటి ఉంది, అది ఆప్షన్ లాస్ట్కి చెప్తాను మీకు. కారు ఉన్న వాళ్ళు ఏ బుకింగ్ తీసుకుంటే, ఒక ఓలా ఊబర్ ర్యాపిడో నడిపితే ఏ బుకింగ్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి సొంత కారు ఉన్న వాళ్ళు, ప్రజెంట్ తీసుకున్న వాళ్ళైనా సొంత కారు ఉన్న వాళ్ళైనా, వాళ్ళ ఈఎంఐకి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆయిల్ చేంజ్ ఎట్లా ఈజీగా అయిపోయేటట్టు మెథడ్ అది చెప్తాను, అది కూడా పాటించండి. ఫస్ట్ పాయింట్, కారు కొనాలా వద్దంటే నా సజెషన్ కారు వద్దన్న. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంత బాగాలేదు. మరి మీరు వీడియోస్లో వేస్తున్నారు కానీ నా ఎర్నింగ్స్ బాగుందంటే అది వేరే గోల్, నేను చేసే గోల్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి నా బిజినెస్ మీరు చేసే బిజినెస్ కంపేర్ చేయకండి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 6 years నుంచి ఉన్నా కాబట్టి నాకు ఎక్కడ రైట్స్ వస్తాయి, ఎక్కడ ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంది. కాబట్టి నేను ఈజీగా చేసుకుంటూ వెళ్తాను ఎర్నింగ్స్ అయిన కాడికి. కొత్త వాళ్ళకైతే ఇది పాసిబుల్ కాదన్న ఎర్నింగ్స్. ఈ పాయింట్ని నేను కొంచెం ఓలా పెడతాను. అండ్ ఇంకోటి ఐటీ వర్సెస్ ఓలా ఊబర్ ర్యాపిడో. నా సజెషన్ వచ్చేసి ఓలా ఊబర్ ర్యాపిడో. ఐటీ వద్దని ఎందుకో చెప్తున్నా అంటే, ఐటీలో మీకు యావరేజ్గా 50,000 to 60,000 ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో మీకు 3,000 కిలోమీటర్లు తిరుగుతుంది. చాలామంది అంటారు 3,000 తిరుగుతుంది, కానీ మనం కొన్న బండి పర్పస్ ఏంది, సంపాదించుకోనికి. 2,000 కోసం 3,000 కోసం తిప్పనికైతే కాదు కదా. అండ్ దాంట్లో మిగిలేది ఏంది, మీకు ఒక అరౌండ్ 25 మిగులుతుంది అనుకోండి, అంతకని ఇంకా మిగలదు. ఈఎంఐ పోను, నీ సర్వీసింగ్ పోను ఒక 20,000 నుంచి 25,000 మిగులుతుంది. ఒకవేళ నువ్వే దీంట్లోనే ఓలా ఊబర్ ర్యాపిడోలో కష్టపడితే రోజుకో 2,000 మిగిలిన ఇక్కడ ఒక 60,000 మిగులుతుంది. 60,000 నీకు 20,000 ఈఎంఐ అయినా 40,000 ఉంటుంది మంచిగా. అదే నీకు కంపెనీలో ఏంటంటే నీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయన్న. ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలో ఏంటంటే లిమిటెడ్ రూల్స్ అండ్ లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్. నీ ఇష్టం ఉంటే నడుపుతావు, లేదంటే పక్కన పెట్టుకుంటావు. నీకు ఏదైనా ఫ్యామిలీతో నీకు బయటకు వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. అదే కంపెనీలు నడిపిన కన్నా నీకు డ్రెస్సింగ్ కోడు, నీకు సర్టిఫికేట్స్ అన్నీ కావాలా, ప్లస్ నీ బండికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్నీ వ్యాలిడ్ అయి ఉండాలి. అన్న ఇక్కడ నేను ఎవరిని తప్పడతలేను, అంటే ఇక్కడ నేను జరిగింది చెప్తున్నా. నేను కంపెనీల కన్నా ఓలా ఊబర్ బెస్ట్ ఎందుకంటున్నా అంటే, కంపెనీలు కూడా బాగా ఇస్తుంది, కొన్ని షీట్ వైజ్ ఉంటాయి, ఆ షీట్ వైజ్ కూడా మాట్లాడుకోండి. ఇక్కడ సూపర్వైజర్స్ మనకు తెలిసింది ఉంటే మనకి ఏదైనా పాసిబిలిటీ మంచి బుకింగ్స్ ఇస్తారు. లేదనుకుంటే మనకు తెలియకపోయింది అనుకున్నా నలుగురిని ఎక్కి స్టార్టెడ్ చెప్తాడు. దాని బదులు ఓలా ఊబర్ బెస్ట్ అని చెప్పేస్తున్నా. నా సజెషన్ అయితే ఓలా ఊబర్ ర్యాపిడో అన్న, ఐటీ పార్క్ అయితే కాదు. మంత్లీ ఎంత తీసుకోవచ్చు,
నీ కష్టం మీద డిపెండ్ ఉంటుంది అన్న. ఒకవేళ నువ్వు గట్టి కష్టపడితే ప్రజెంట్ మార్కెట్ లేకున్నా నీకు ఒక రోజుకు 2000 అట్లా మిగులుతుంది. నేను సిఎన్జి పోను, నేను సిఎన్జి వెహికల్ గురించి మాట్లాడుతున్నా, వేరే వెహికల్గా సిఎన్జి వెహికల్ గురించి మాట్లాడుతున్నా. 2000 మిగిలిన నెలకు 60,000 ఇది పడుతుంది. ఇది ఒక డ్రాప్ వస్తుంది. నెలకు ఒక 60,000 వేసుకుందాం యావరేజ్గా. 60,000 20,000 ఈఎంఐ వేసుకోండి. 20,000 ఒక 5,000 సర్వీసింగ్, 25,000 మనకు ఇంకా 35,000 ఉంటుంది. 35,000 మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు యావరేజ్గా ఒక 30,000 అయితే మిగులుతుంది అన్న. కరెక్ట్ చేసుకుంటే ఒక 16 hours అట్లా డ్యూటీ కష్టపడితే నెలకు ఈఎంఐ పోను ఒక 30,000 వస్తుంది. అంతకని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంకొంచెం గట్టిగా ఒళ్ళంపాలి. అంతకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. 30,000 అయితే ఫిక్స్ అయిపోండి. నెలకు 30,000 వస్తున్నాయి, నాకు 30,000తో అడ్జస్టబుల్ చేసుకోగలుగుతా, నా సొంత కారు ఉంచుకొని అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఆ 30,000 కూడా అతి కష్టం ఉంటుంది ఒక్కోసారి, అది కూడా ఆలోచించండి. ఫ్లీట్, లీజ్ అండ్ ఓన్ కార్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఈ పాయింట్లో వచ్చేసి ఫ్లీట్ వెహికల్స్నే కదా, దీనికి ఒక రూల్స్ పెడతాడు చూడండి. కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంటుందంటే, మీ సొంత కార్లు ఏమైనా బాధపడుతున్నారా, మా దగ్గరికి రండి, 30,000 కట్టండి, డ్రైవ్ టు ఓన్ తీసుకోండి, మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటారు. అక్కడ ఇచ్చే వెహికల్ వ్యాగనార్ వెహికల్. నా సజెషన్ ఈ వెహికల్ కూడా కొంచెం బెటర్, బట్ నేను సజెషన్ చేయండి ఈ వెహికల్ని. ఎందుకంటే మీరు 4 years అయితే నడపలేరు, అండ్ ఆ 4 years వరకు కంపెనీ ఉంటుందని కూడా చెప్పలేం. ఏదైతే మనకు వెహికల్ ఇస్తుందో కంపెనీ ఉంటుందని అయితే చెప్పలేం. అక్కడ మీ దోపిడీని ఏమంటారు, మీ శ్రమ దోపిడీ చేస్తున్నాయి ఈ ఫ్లీట్ వెహికల్స్ అనేవి. ఎందుకు అంటే మీకు ఒకటే యాప్ నడపమని చెప్తారు, లేదంటే ఇంకొక యాప్ నడపమని చెప్తారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే మీ ఇష్టం నడుపుకోండి, మాకు రోజుకు 1,000 రూపాయలు 1,100 ఇవ్వండి అని చెప్తున్నారు. అదే 1,100 ఇచ్చే బదులు మీ సొంత కారు తీసుకుని బెస్ట్ కదా. 1,100 అంటే 30,000 అని కట్టే బదులు 25,000 మీకు వెళ్ళిపోతుంది కదా. నేను చెప్పినట్టు చూస్తే ఇక్కడ 25,000కి ఎందుకు వెళ్ళిపోతుందని చెప్తున్నా, సొంత కారు కొనికి 3 లక్షలు కావాలంటే. అందుకే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, లీజ్ వెహికల్ అని. ఎవరైతే సొంత బండ్లు ఉంటాయి కదా వాళ్ళు లీజ్ తీసుకొని ట్రై చేయండి. మన డ్రైవర్ అన్నలు ఎవరైనా నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా, అది సెర్చ్ చేసి ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్లలో దాంట్లో సెర్చ్ చేసి ఆ డ్రైవర్ అన్న దగ్గర బండి తీసుకొని ఎవ్రీ మంత్ 20 వెహికల్ బట్టి ఎంతో కొంత మాట్లాడుకో తీసుకొని పాసిబుల్ అంతా ఆయనకి ఇచ్చేసి మీరు ఎర్నింగ్ చేసుకోండి ఒక 3 months వరకు. తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది బిజినెస్ ఉందా లేదా మార్కెట్లో. ఒకవేళ మీరు ఉన్నా లేకున్నా మీరు నెట్కి వెళ్తారా లేదా ఈ మార్కెట్లో ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో అని ఆలోచించవచ్చు. ఇక తర్వాత మీరు సొంత వెహికల్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సొంత వెహికల్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సొంత వెహికల్ను రోజుకన్నా మీకు తెలుసు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం ఎన్ని గంటలు కష్టపడితే ఎంత మిగులుతుందని. మీరు అవతలకు తీసుకోవద్దు అని చెప్పేటప్పుడు, తీసుకో అని చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ కూడా చెప్పండి అన్న. ఇక్కడ ఒకళ్ళు చెప్పడం వల్ల వినరు, అందరూ చెప్తుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ తీసుకోలేదని ఒక ఐడియా కూడా వస్తుంది. చాలామంది ఏంటంటే తీసుకోరా బాగానే నడుపుకో మిగిలిపోతుంది రోజుకు ఆడుతూ పాడుతూ ఒక 2,000 చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కాదన్న చెప్పాల్సింది మీరు. దీంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయి ఏంటి అని పర్పస్ కూడా చెప్పండి. తీసుకోవడం ఈజీయే, తీసుకున్న తర్వాత వాడిని పొట్టగొట్టినట్టు మనం అవుతుంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎవరైతే తీసుకుంటా అనుకున్నారో వాళ్ళకు కొంచెం మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. మీరు డైరెక్ట్ కార్ తీసుకోండి, ఎప్పుడు కూడా సజెషన్ చేయకండి అని ఎవరికి కూడా వద్దని కూడా చెప్పకండి. దాంట్లో ప్రాబ్లమ్స్ చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఐడియా ఆడుతుంది.